టైం ఉండదు. నీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకోలమ్మ కూర్చోండి మా కూర్చోండి వచ్చా రామమ్మ రాలేదమ్మా మీరు కూతురు మీ పాప వచ్చి మా మా ఆయనకి అక్కకు మీరు వచ్చి మా ఆయన వాళ్ళు ఇచ్చిన లాస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆయన అమ్మ మీ పాప అయ్యంత ఆవిడ కంట్రోల్లో ఆడుతుంది కాయలు కర్దాములు వచ్చేసరికి తీసుకో స్కూల్ కూడిపో కాలేజీలో వచ్చి పెద్దవాళ్ళు ఇద్దరు ఆడుతుంది కాయలు కూర్చోమా పైన కూర్చో కూర్చో ఏమ్మా కూర్చోదా ఇదేనా మనవాళ్ళమా ఇలా మనవాళ్ళ రాణి 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 వాళ్ళు బంధించి అక్కడ కంటిన్యూగా తీస్తాం అట్లే బాగా ఉందమ్మా బాగా ఉంచు ఇప్పుడు ఆయన కొడుకు ఒకతను ఆయన బ్యాంక్ అదమ్మా అమ్మాయి గోపాల్ ఇష్టపరం అయితే మనకు అక్కడ టచ్ ఉంటుంది అదే కదా అదే కదా చెప్తాను మేమంతా బాగుంటున్నాం అమ్మాయి గోచపురం కాదు అమ్మాయి గోచపురం వెళ్ళిపోయినారు మళ్ళీ మా సొంత గోపాల్ వెళ్ళాము అది ఏడ పడిపోయింది డబ్బు రంగస్థలం అనే పత్రిక పెట్టారు అవును ఇల్లు పెరిగిపోతున్నది అంజారు కొట్టుకాల పోతున్నది పొదూరు ఇటుగా ఈ ఊర్లో రాణిరా ఉన్నవాళ్ళు కూడా తరిమేసినాడు కూడా
కదా కూతురు కూతురు ఆ. ఇద్దరు కొడుకులు కొడుకులు ఇద్దరు టీచర్లే పిల్లలు వరకే పిల్లడు కొండ మీద జాబ్ చేస్తాడు. మనం చేస్తారా ఎక్కడ పైన ఈ నుంచి నా కూతురు కలెక్షన్ 50 స్టేటస్లో పెట్టద్దు. మా ఊరు స్టేటస్లో పెట్టేస్తాడు ఎక్కువగా. హరికి పెడతాడు. పెట్టు వచ్చిపోయినా చెప్తాడు వీళ్ళిద్దరు పిలిచే బాగా మాట్లాడుతుంటారు. అందరికంటే పెద్ద ఆయన ఎవరు అంటే పెద్ద పెద్ద ఆయన అట్నే ఉంటాడు. మేమంతా పిల్లలు చేసుకుని ఆయనకి కొడుకులంతా ఇచ్చేస్తాం. సొక్క అయితే నాది పెళ్లి కొడుకైతే మా ఆయన గురించి గొప్పగా చెప్పాలి కదా. మద్రాసెస్ లైక్ బ్యాచులర్, ఎందుకంటే ధర్మరాజులు. ఈ పక్క మాకు బండి మీరు అందమైన ఉన్నాడు వాళ్ళు గుడికి అందగాడు అందరూ పాప కొద్ది తక్కువ. ఈరోజు ఒక్కరోజు పై పట్టిన పైన అది పైన 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 మధ్యలో అన్నీ అదే సన్నగా ఉంటుంది అదే పైన రూమ్ వేస్తున్నారమ్మా పదండి లోపలికి. బయట నుంచే చేరుకుంటే ఏం కనబడుతుంది. ఇది బెడ్రూమ్. ఇప్పుడు అరే బెడ్రూమ్ అయింది ఇది. దీంట్లో కొన్ని చదివినాడు, చదివేది పెద్ద చిన్నతలు పోయేది, అమ్మ ఎత్తుకుని తినేది, చదివేది. వాడు బాగా ఉపయోగపడింది. కూర్చోండి. కూర్చునేది చూసేదానికి వచ్చేది కూడా ఫోటోలు వచ్చి ఫోటోలు తీసి ఇది చూసాను అప్పుడే వచ్చే చూసాను. అటు కింద అట్ట పెట్టినాము అట్ట ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వేరే ఉండాలి, ఎండెట్టుకుని తినేసి పడుకోవాలా, కింద ఉండిపోవాలా, ఈ రోజు సామాన్లు పైన శనివారం ఆదివారం సోమవారం పోతారు. ఇక్కడ 2 రూమ్లు కదా. రాలా రాలా కూర్చున్నాడా కనపడలేదా? ఉండాలి ఇప్పుడు కింద ఉండే కాడి ఒకటి ఉంటాయి, పక్కకు గాలి రాదు. పైన ఒక రూమ్ వేసేయాల్సిందే చల్లగా గాలి రాలంటే.
కాల్చిన కూడా ఆయన ఆశీర్వాదం కేవలం రోసయ్యన్న ఫోటోలు చెప్తున్నారే ఒకరు వస్తున్నారు అనేసి ఇప్పుడు అందరినీ దీంట్లో బిర్యానీ సార్ నమస్తే సార్ రాలేదు మా ఛాయలు ఎత్తినప్పుడు వచ్చింది. మా ఛాయలు ఎత్తినప్పుడు ఆయన అదృష్టం ఎత్తినప్పుడు వర్షాలు బాగా పడినాయి, చేపలు బాగా ఇంప్రూవ్ అయినాయి. ఎత్తినా పైలట్లు ఉన్నాయి, దాన్ని బట్టి పైలట్లు తినేస్తాయి పైలట్లా పైలట్లు అంటే మావు రైలు మావు రైలు ఉన్నాయి. ఆ పేరు చెప్తున్న శబ్దం ముందు వస్తున్నా. మామరాలు గెట్టు మోసులు ఉన్నాయి నా ఉండేది మాత్రం ఉన్నాయి. మావు రైలు అంటే మా ఈ ఏరియా లెక్క రాకుండా పై మన పాసుకుంటుంది. వాడు వదిలిపెట్టుకోండి. ఈ అడవి అట్ట పడి ఇట్లా ఇట్లా ఈ నీళ్ళట్టు కదా రావాల్సింది. ఇట్ట పడి మన పోవాల్సిన పైన పడింది. మన నేషనల్ ఆడుతుంది, ఆడు కలుస్తుంది. ఈ నీళ్ళు ఆడిపోయిందంటే మన గూడూరు సేవ పడి ఆడ క్రాస్ అయ్యేసి కదా పెరుగన్నం తినేది భలే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తినకుండా విధంగా అవును పాయసం కొట్టిన ఈ పెరుగు అన్నము ఈ ముందు కొట్టినప్పుడు అంటారు కదా ముందు కలసర పెట్టేస్తా ఉన్నారు. పండుగ నాశనం అయిపోతా ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏడు వేసుకున్నాం ఆ పండు తిను ఏం కాదు. ఈ కలసర్లు పెట్టి ఏ కలసర్లు పెడతా ఉన్నారు. ఇది బాగా ఇదవ్వాలి, కాయలు రంగు తిరగాల ఆడిందా మాకపోయినా పండు రంగు తిరిగి పండు అదే పోయినా ఉంటే కూడా మన నరాలు అదే నల్లగా ఉంటాయి. ఆ టైప్ అయిపోతా ఉంది. అవును, దానికి బ్రాండ్ చేసి నింపేస్తా ఉన్నారు. అదే పెరుగన్నం తిన్న తర్వాత ఈ అన్నం ఇది పెరుగుతూ పెరుగు తిన్న తర్వాత తినేది మాడిపోదు. అంటే ఇప్పుడు ఏమంటారంటే పెరుగు అంటే కల్తీలలో తినవాకండి, ఎందుకంటే అది కల్తీ ఇది కల్తీ పాయిజన్ గా వస్తుంది. స్వయంగా చేసుకొని మీరు తినేటువంటి ఏం కాదు, ఎందుకంటే ఇది పులుస్తుంది. వాడు ఏమో వేస్తాడు కదా దాంట్లో, అది ఇది కలిసిందంటే పాయిజన్ మాత్రం తయారవుతా ఉంది. పెరుగు ఒక రోజు దాడితే తాగము. రౌండ్ చేయాలి మళ్ళీ కరెక్ట్ 2 గంటలు ఎట్టెత్తుకు పత్రంగా ఎత్తుకుంది. మళ్ళీ 10 రోజుల పత్రం కాల్సి వెళ్తాను. అదే డ్రోన్ ఇప్పుడు మన ఇది గుత్తి నుంచి డ్రోన్ చేశాం కదా, అది నెక్స్ట్ ఏరియా మన కాంట్రాక్టర్ తెలుసుకునే వాళ్ళకి అప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ డబ్బులు కూలోళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పండి ఏం చేస్తే వీళ్ళు ఎక్కువ కూర్చున్నారు అనమాట. సుమరు ఈ సినిమా ఎక్కువ నేను ఉండదు. ఇంకా అది ఈ ముందు చెప్తే కాదని సినిమా మేనా ఉందా, అది ప్రెసిడెంట్ గారి కళ్ళని సినిమా తీసినాడు. ఈయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈయనే, అన్నీ ఈయన. డైరెక్టర్ ఆయన పెట్టుకున్నాడు, కోరన్ రామ్ రెడ్డి ఎవరిని పెట్టుకున్నాడు. డైరెక్టర్ డబ్బు ఖర్చు పెట్టేది ఈయన నిర్మాసాలు. అప్పుడు ఈయన్ని తీసుకొచ్చి డైరెక్టర్ ఏం చేశారంటే ఈ సినిమాకి నాగార్జున మేనాన్ని తీసుకొచ్చి పెట్టాలన్నారు. దాంట్లో హీరోయిన్గా పెట్టాలన్నారు. సరే అట్లా డైరెక్ట్ చెప్పినట్టు తీసుకొచ్చి పెట్టినారు. పెట్టే ఆ టైంలో ఈమె చనిపోయింది. భార్య చనిపోయింది. అప్పుడు ఈమె కరెక్షన్ అయిపోయింది.
సినిమాకి మేన కొడుకు ఇచ్చేసినాడు కొడుకు ఇచ్చేసినాడు ఉమ్. నన్ను పెళ్లి చేసుకొని కూర్చునింది అనమాట. ఉమ్. అదే ఒప్పుకోలేదన్నమాట. అక్కడ గొడవ వచ్చింది. నువ్వు ఎట్ట చూస్తాను నేను చూస్తాను కానీ అంటే పలానా సీక్రెట్గా వస్తారు వాళ్ళు వెళ్ళాలంటే నీకు అర్థం కదా. జియో అంటది సింహం. జియోలో మాట్లాడుతుంది. ఆ పెట్రోల్ బంకులో ఉంటారు కదా. ఇప్పుడు మనం తిరుపతిలో పెద్ద పెద్ద డీమార్ట్లో వస్తున్నాయి కదా. వాళ్ళ రిలయన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఒక గంటకి లంచ్లలో కోట్లలో వస్తారు వాళ్ళకి ఆదాయం. ఆ టైం ఎప్పుడు వస్తుందంటే ఎయిర్పోర్ట్కి వాళ్ళదే పెద్ద ఫ్లైట్ ఉండాలి. దాంట్లోనే స్థానం, దాంట్లోనే భోజనాలు, దాంట్లోనే అంతా మొత్తం ఉంటుంది. కరెక్ట్గా మనకి లేని మట్టుకు వచ్చి దిగే గాడికి కరెక్ట్గా 1:30 వచ్చి దిగుతారు ఫ్లైట్. ఆయన ఫ్లైట్ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కోడలు కానీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా వస్తానంటే కరెక్ట్గా 1:30 వచ్చి దిగుతారు ఫ్లైట్. వస్తానే దాంట్లోనే స్థానాలు గీనాలు చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చే గాడికి బొట్లు కొండ మీద నుంచి అయ్యోర్లు అయ్యోర్లు ఈ ఊళ్ళో పట్టుకుని వచ్చేస్తారు. మన బొట్లు వాళ్ళకి కట్టుకునేదానిక అక్కడికి వస్తానే వాళ్ళకి లోపలికి వెళ్తున్నాం మాత్రం ఫ్లైట్ దగ్గర డిఎస్పీ కూడా అడిగిపోతారు. పెట్టుకొని పోయేసి ఆయన బొట్లకి ఇలా కట్టించుకొని ఆ నుంచి తీసుకుంటారు. ఒక్కొక్క కారు ఎంత ఉంటుంది తెచ్చిన 3 కోట్లు ఒక్కొక్క కారు వాళ్ళు చేసే కారు. మెడ్రాస్లో ఉంటాయి వాళ్ళది. వాళ్ళు ఎవరిని వచ్చి 3 కార్లు పెడతారు మళ్ళా. వాళ్ళ కార్లు వచ్చేసి మెడ్రాస్లో 3 కోట్లు ఒక కారు, 3 కార్లు ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ వాళ్ళు వస్తారంటే ఆ కార్లు వస్తాయి, లేదంటే ఆనే ఉంటాయి. వాళ్ళు కొత్తగా టూర్ తిరగాలంటే వాళ్ళ ఫ్లైట్లో వచ్చినారా యాడికి పోవాలన్నా వాళ్ళ కార్లు ఉంటాయి. వాళ్ళు 1:30 వస్తున్నారంటే అనుకున్నా బాగా రోజు చేపలు కూడా అరీ చేసి వేసేసారు. పుత్తూరులో వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కాడేసాం. ఏం వచ్చి పడుకున్నాక నాయన ఫోన్ చేయాలని చెప్పిన. ఆ ఫోన్ చేసి టీగులు వేసరికి మళ్ళీ లేదు నాకు చెప్పింది 12:30 కదా. 12 అదప్పుడు లేట్గా ఉంటుందా? 10:30 నువ్వు వాళ్ళ కూతురా పెద్ద ఉంది కదా. మీకు కోడలు వాళ్ళ పడాలి సీరియల్ ఆ పక్కనలోకి వచ్చింది. తీసుకుంటున్నారా? 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లు అట్టే దగ్గర ఉన్నారు. అది ఓపిక పడలేదు కదా. ఆడిపోయి ఇప్పుడు మన చేపలు వాళ్ళ మామ టీచర్ మనం చేసుకునింది. ఇంకొక ఆ అబ్బాయి ఒక టీచరే.
ఆ ఊరే శాఖపట్నం. ఇద్దరు కూతుర్లు ఆ ఊరే ఇచ్చేసింది. ఆ అబ్బాయి రోజు వచ్చిందని సార్ వీళ్ళు. తల్లి కూడా మా అత్త చూడలేదు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఝాన్సీ వాళ్ళ మామ పేరు చెప్పా. చిన్న అబ్బాయి చిన్న ఆయన పేరు పెద్ద ఆయన పేరు చెప్పారు. రాజేష్ దాము రమేష్ అంటారా పెద్దల పేరు చిన్న పెద్దల పేరు. మేము అడిగిన పేరు చెప్పండి, నువ్వు ఆ పేరు చెప్తే ఎట్లా తెలుస్తుంది? చిన్న పని చెప్పాలి కదా మాకు. అత్తని ఏం చేస్తాడు? తింటాడు. హలో మళ్ళీ పెద్దోడు దొరికింది. నీళ్ళు తాగనా? రెండు మాదేది ఎవరైనా బాగా చేస్తున్నాడు. వాడు ఎందుకు ఎక్కినవరా? పిల్లలు చదువుతులా బ్యాగ్ ఎత్తుకుంటుండే కత్తిరించుకురా ఎక్క పూలు వెళ్ళేది ఎక్కడల్లా ఇంకో చూసుకోలేదు. అక్క మాట్లాడంతా సుంతత్తులతో బాగా నానబెట్టుకున్నామా అది బయట చేస్తాను. ముఖ్యంగా నాకు చెప్పండి. బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా. బాయ్ చెప్పురా పెద్దోడా.